ఇప్పుడు నేను చూపిపోతున్నా. ఫస్ట్ మనకు ఉండేవి 2 కలర్స్, వైట్ అండ్ బ్లాక్. ఎవరైతే వైట్ తీసుకుంటున్నారో వాళ్ళే ఫస్ట్ మూవ్ చేయాలి. ఈ చెస్ బోర్డ్లో కనిపించిన స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి కదా, అవన్నీ టోటల్గా 64 ఉంటాయి. ఇప్పుడు వాటి పేరు నేను చెప్పబోతున్నా. పాన్స్, ఈ ఫ్రంట్ లైన్లో కనిపించిన పాన్స్, బ్లాక్ లైన్లో ఉన్నాయి రూక్, నైట్, బిషప్, కింగ్, క్వీన్ అండ్ బిషప్ అండ్ నైట్ అండ్ రూక్. సేమ్ బ్లాక్ కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు నేను పాన్ మూవ్ ఎలా చేస్తానని, మనం ఫ్రంట్లో ఇక్కడ ఉన్న లైన్స్లో ఉన్నప్పుడు 1 స్టెప్ 2 స్టెప్స్ పాన్ మూవ్ చేయొచ్చు. కానీ మిడిల్లోకి వెళ్ళాక మనం 1 స్టెప్పే మూవ్ చేయాలి. ఇక్కడ వాళ్ళు కూడా ఇది మూవ్ చేస్తే మనకి బ్లాక్డ్ అయిపోయింది, ఇంకా మనం ఎక్కడికి వెళ్ళలేము. ఇప్పుడు నేను పాన్ ఎలా కిల్ చేస్తుందో మూవ్ చెప్తాను. పాన్ ఎప్పుడు 1 స్టెప్ క్రాస్గానే మూవ్ చేస్తుంది. మనకి ఇలా కావాలి. ఇవ్వండి ఎగ్జాంపుల్గా నేను ఇలా చెప్తున్నాను. పాన్ అనేది చివరి దాకా వచ్చేసింది కదా, పాన్ ఇలా క్యాప్చర్ అయ్యిద్దని నేను ముందు చెప్పాను. ఇప్పుడు వైట్ కింగ్డమ్లోకి పాన్ చివరి దాకా వచ్చేస్తే దాన్ని పాన్ ప్రొమేషన్ అంటారు. మనకి పీసెస్ క్వీన్ కానీ, రుక్ కానీ, నైట్ కానీ, బిషప్ కానీ, ఈ 4 పీసెస్లోనే ఏదో ఒకటి మన స్టెప్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే క్వీన్ తీసుకున్నాను. ఈరోజు మనం పాన్ గురించి నేర్చుకుందాం. పాన్ ఎలా మూవ్ అయ్యిద్ది, పాన్ ఎలా కిల్ అయ్యిద్ది, పాన్ ప్రొమిషన్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పీస్ గురించి నేర్చుకుందాం. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. Subscribe to our channel. Bye.